మన ఊరు చూడరా ఎంత అందంగా ఉందో. పెద్ద జపాను నీకు బురకెక్కదలే. ప్రకాశంలో వస్తున్నట్టున్నాడు. కొండకి ఇంటికి మూడేసి లాక్కొత్తనట్టుంది. అరే, ఇంటికి వెళ్తాను రా. ఇంటి దాకా వచ్చాడు ప్లీజ్. అయ్యో, నేను ఇంటికి వచ్చానంటే చెల్లి సీరియద్రా బాబు. అసలే గెటప్ చూస్తే నూనె కోట్లో గంట వాయించేలా ఉన్నావు. ఓ పని చేస్తా, అక్కడ మంగళరాజు గారు ఉన్నారు, ఆయనకి డబ్బులు ఇచ్చి మొత్తం గించేస్తాను. కూర్చో. తీసుకుంటాలే, నువ్వు మాత్రం స్టడీగా ఉండవు. కత్తి పదురుకుంది. రే, ఇప్పుడే చెప్తున్నాను, ఇంటి దగ్గర రాను, వీధి చివరిలోనే వదిలేసి వెళ్ళిపోతాను. ఇది మా నాన్న ఏరియా. తొక్కు ఓకే, ఎన్నాళ్ళ ఉద్యోగం మానేసి ఊళ్ళు తిరుగుతావయ్యా? ఒక్క ముక్క చెప్పు, నువ్వు ఉద్యోగం చేస్తావా? నీ ప్లేస్ లో ఇంకో వేసేనా? ఏంటి ఉద్యోగం లేదు నేను ఏడుస్తున్నానా? మీరు కూడా మానేయండి, ఇదంతా ఒక ఉద్యోగమా? ఆగరా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలాగే ఉన్నారు. నా ఉద్యోగం డొనేషన్ ఇస్తున్నాను, ఎవరికైనా ఇచ్చేయండి. ఇగో, ఈ ఉద్యోగం సంపాదించడానికి నానా చావులు తెచ్చాను తెలుసా నీకు? అదే మీ చావు మీరు చావండి, మీ చావు నాకు పెట్టకండి. రే రే, త్వరగా పోనీ రా, మా నాన్న వచ్చేస్తాడు. అదిగో తొందర దిగరా. ఫీల్డ్ క్లియర్. ఎక్కడికి వెళ్తున్నావు? రే, నీతో పాటు నేను వచ్చాను తెలిస్తే మా చెల్లి నన్ను దూదేయగండి ఏకేద్దరా బాబు. ఒక్కటి నేడానికి భయంగా ఉందిరా, తోడగరారా ప్లీజ్. వట్టి చేతులతో లోపలికి వెళ్ళి ముఖం ఎలా చూపించాలో తెలియట్లేదురా. ఓ పని చేయరా, మొహం చూపించకుండా వెనక్కి వెళ్ళిపో. నీకు దండం పెడతానని వదిలేరా బాబు. అన్నయ్యతో గొడవ ఎప్పుడు వచ్చారు? బయట మాట్లాడుకుంటున్నారు. అది బస్ స్టాండ్ ఎప్పుడు బస్ దిగాడు, ఇల్లు మర్చిపోయాడు, తీసుకొచ్చా. ఇవన్నీ బాగా జరిగిందా? హైదరాబాద్ లో చార్మినార్కి 4 స్తంభాలు ఉన్నాయా, 3 ఉన్నాయా? మీరిద్దరూ కలిసే వెళ్లారని నాకు తెలుసు. లోపలికి రా అన్నయ్య, నీతో చాలా మాట్లాడాలి. మంచి టీ ఇస్తాను రా. మంచి టీ. మంచి టీ ప్లీజ్ రా. షిప్ ఆకాశం వెళ్ళిపోతుంది. ఏంటండి, ఏంటి వెళ్ళిపోయాడు అన్నయ్య? అది కాదు శ్యామల, పారిపోతాడేంటి? పర్వాలేదండి, మీరు వచ్చేయండి. మేనర్స్ లెస్ ఫెలో, ఇడియట్, స్టూపిడ్.